మస్తానవల్లి గారు, ఏంటి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇంత కోపం జగన్మోహన్ రెడ్డి మీద, ఆయన కుటుంబ సభ్యురాలు, ప్రధానంగా ఆయన చెల్లెల్ని ఎందుకు ప్రయోగించారు? కారణం ఏంటి? దీని వెనుకున్న మీకున్న వ్యూహం ఏంటి? సార్, మీరు దయచేసి TV9 ప్రేక్షకులందరికీ, డిబేట్లో ఉన్నటువంటి నాయకులకి, కాంగ్రెస్ పార్టీ పక్షాన షర్మిలమ్మ గారి పక్షాన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు దాకా నాని గారు 20 నిమిషాల పాటు మాట్లాడటం జరిగింది. షర్మిలమ్మ గారు రాజ్యాధికారం షేరు అడిగినట్టు, లేదా ఆవిడ పాదయాత్ర చేసినంత మాత్రాన పాట ఇవ్వాలా, ఏ విధంగా ఇవ్వాలా, ఇప్పుడు అన్నా నువ్వు చెప్పినప్పుడు నేను విన్నాను. నేను చెప్పినప్పుడు వినటానికి కొంచెం ఓపిక కావాలా. కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది మహాసముద్రం. మీ నాన్నగారికి కానీ మీకు కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అవకాశం, దాన్ని ఆ భిక్ష ద్వారా ఈ రాష్ట్రంలో, సమాజంలో మస్తానవల్లి గారు, ఇది నేను చాలా రోజులు చాలా సందర్భాలకు చెబుదాం అనుకుంటున్నాను. ఎవరికి భిక్ష ఇయ్యరండి. ఎవరికి వాళ్ళ శక్తి సామర్థ్యాలు నిరూపించుకుంటేనే రాజకీయాల్లో కావచ్చు, ఇంకో ఫీల్డ్లో కానీ నిలబడగలుగుతారు. అవకాశం వేరు, భిక్ష ఏంటి సార్? ఎవరికి భిక్ష ఇస్తారు? వాళ్ళు చెప్పింది, ఇప్పుడు వాళ్ళు చెప్పేది అదే. నిరూపించగలుగుతున్నాడే ఎవడైనా నిలబడగలుగుతాడు, ఏ రంగమైనా. రజనీ గారు, నేను ఎవరికైనా భిక్ష వేసామన్నావా? చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మటి పనిచేయ, నాని గారు చెప్పిన దాని ప్రకారం ఏమన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారి కోసం పాదయాత్ర చేస్తే 1000 మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు కదా అనే మాటకి నేను చెప్తాను. ఇవాళ మేము మమ్మల్ని ఇవాళ పాయింట్ ఏంటంటే, వైఎస్ షర్మిల ఈ రోజు ఆమె చేసిన, ఒక్క నిమిషం నాన్నగారు, ఈ రోజు ఆమె చేసిన వ్యాఖ్యల్లో ఏంటంటే, పార్టీ కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం చాలా మంది కష్టపడ్డారు, ఇంక్లూడింగ్ తన, అంటే షర్మిలతో పాటు చాలా మంది కష్టపడ్డారు. వాళ్ళందరికీ తనకు అన్యాయం జరిగినా పర్లేదు, వాళ్ళకి న్యాయం జరిగింది అనుకున్నాను, వాళ్ళకు కూడా అన్యాయం జరిగిందని అంటున్నారు. కానీ దానికి నాని చెప్తున్న జస్టిఫికేషన్ ఏంటంటే, కుటుంబ సభ్యురాలు చాలా మంది వచ్చి పనిచేశారు, వాళ్ళందరూ కూడా పదవులు దక్కాలి కదా అని చెప్పి పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నారు. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు కాంగ్రెస్ పార్టీ ఎవరో ఆడిస్తూ ఉంటే షర్మిల తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆమెను చొప్పించారు అని ప్రధానంగా మొదటిగా మీ మీద ఆరోపణ. నేను చెప్పనండి రజనీకాంత్ గారు, నేను అనేది అదే. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీకి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఆంధ్ర రాష్ట్రం ఒక్క నాయకుడు ఎవడన్నా ఉన్నాడా? ఒక్క ప్రభుత్వం ఉందా? ఎప్పుడైనట్టు రాజశేఖర రెడ్డి గారు ఆశయం ఏంటి? ఇందిరమ్మ పాలన కావాలా. ఇందిరమ్మ పాలన కావాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలా. ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని కాపాడగలిగినటువంటి శక్తి ఎవరయ్యా అంటే అది కాంగ్రెస్ పార్టీ. ఇది రాజశేఖర రెడ్డి గారి అంతిమ కోరిక. ఆ కోరికలో మాట తప్పని, మడమ తిప్పని మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ పేరు చెప్పుకొని ఆయన ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయండి, లేకపోతే ఈయన నాని గారిని మంత్రి గారిని చేయమనిగా చెప్పలా. ఈ ప్రజలకు మంచి జరగాలి అంటే, ఈ రాష్ట్రానికి అన్ని రకాల అభివృద్ధి జరగాలి అంటే, ఈ దేశంలో ఉన్నటువంటి మతోన్మాదాన్ని పారదోరాలి అంటే, ఈ దేశంలో లౌకికవాద కాంగ్రెస్ సార్ వినాలా. షర్మిల గారు అడిగిన ప్రశ్నలకు వస్తున్నా. షర్మిల గారు ఏమడిగారు? అయ్యా, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను మీరు తూచా తప్పకుండా ఎక్కడైనా పాటిస్తున్నారా? ఆయన ఆశయాలను మీరు తుంగలో దొక్కేశారు. ఇవాళ ఇంతకుముందు రాజీవ్ ఆరోగ్యశ్రీ అంటే కొయ్యి 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 అనేటటువంటి మహానాయకుడు మాట. ఎక్కడ అన్యాయం జరిగాడు? ఇవాళ 1200 కోట్ల రూపాయలు అప్పుంటే రాజకీయం గురించి అభివృద్ధి కార్యక్రమాలు వీటన్నిటి గురించి ఒక్క నిమిషం. రాజకీయం ఏంటంటే, షర్మిల గారు అడుగుతున్నారు, ఈ రాష్ట్రంలో అహంకారపూరితమైన పాలన సాగుతుంది, మోడీ కనుసరణలో పాలన సాగుతుంది, ప్రజల పక్షాన పాలన సాగట్లేదు, నరేంద్ర మోడీ దగ్గర బానిస బతుకుతున్నారు, అవమానిస్తున్నారు తెలుగు ప్రజల్ని, ప్రత్యేక హోదా అనేటటువంటి ఒక నాటకం పెట్టి తెలుగు ప్రజలను మోసం చేస్తున్నారు. ఇప్పుడు మీరు కూడా తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లో తెలుగుదేశం పార్టీ లేకపోతే చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా నడుచుకుంటున్నారని వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు. దానికి కూడా ఆన్సర్ ఇవ్వండి.
నేను అదే అంటున్నా మీరేమో బీజేపీ అంటున్నారు, వాళ్ళేమో తెలుగుదేశం అంటున్నారు. ఢిల్లీలోనేమో తగాదా, మేము వాళ్ళతో కలిసినట్టుగా ఈ రాష్ట్రంలో మోడీకి వ్యతిరేకంగా వీళ్ళు చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక్క మాట ఏదైనా మాట్లాడానో అడగండి. ఎవరైనా గొంతు మీద కాలేసి తొక్కుతామన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి 5-6 పార్లమెంటు స్థానాలు ఉంటే రాజీనామా చేశారు. ఇవాళ 31 మంది పార్లమెంట్ స్థానాలు ఇంక్లూడింగ్ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తులకి, రిలయన్స్ కంపెనీ చెప్పినటువంటి వ్యక్తికి రాజ్యసభ ఇచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మీరు అడుగులు మడుగులు ఒత్తుతున్నటువంటి మీరు రాజశేఖర రెడ్డి గారి ఆలోచన అది కాదు. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ లైన్లోంచి ఎప్పుడు తప్పేటటువంటిది కాదు. రాజశేఖర రెడ్డి గారి యొక్క కుటుంబాన్ని తిట్టినటువంటి వ్యక్తుల్ని మీరు మంత్రులుగా ఇచ్చి కూర్చోబెట్టుకున్నారు. మీరు ఇవాళ షర్మిలమ్మ గారు అక్కడమ్మాయ ఇక్కడమ్మాయ, మీరు కూడా అక్కడ పార్టీ పెట్టి వచ్చారు. మీరు అక్కడ పార్టీ పెట్టి ఎందుకు మూసేసుకొని ఇక్కడికి వచ్చారు? అక్కడ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని చీల్చింది, జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని చీల్చింది. గతంలో వివేకానంద రెడ్డి రూపంలో, ఇప్పుడు వైఎస్ షర్మిల రూపంలో జగన్ మీదకి పంపిస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అని చెప్పి డైరెక్ట్ గా నేరుగా జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. సమాధానం మస్తాన్ గారు వస్తున్నా సమాధానం మస్తాన్ గారు. నేను అడిగేది, ఆ రోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు బ్రతికినంత కాలం కరుడు కట్టిన ఒక కార్యకర్త, ఆయన నాయకుడు కాదు. కడప జిల్లాలో ఏ పేదవాడికి ఇబ్బంది జరిగినా ఒక అక్కడ రాసి చెల్తే పాయింట్ అడుగుతున్నా. వైఎస్ వివేకానంద రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు చూసినా ఎమ్మెల్యే ఎంపీ అక్కడి నుంచి పోటీ చేయించినటువంటి ఆలోచన విధానం. ఆ ఆలోచనలో భాగమే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ ద్వారా పోటీ చేస్తున్నాడు, మంత్రిగా ఉన్నాడు, ఎమ్మెల్సీగా ఉన్నారు. వీళ్ళు అదే వివేకానంద రెడ్డి గారిని పార్టీలో చేర్చుకొని ఎమ్మెల్సీ పోటీ చేపించింది, ఓడించింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీయా లేకపోతే జగన్ పార్టీయా? దీనికి సమాధానం చెప్పానండి. ఇవాళ అడుగుతుంది ఏంటి? కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారికి కొండంత అండగా కడప జిల్లాలో పనిచేసిన వివేకానంద రెడ్డి గారిని అతి కిరాతకంగా చంపితే ఈరోజు కూడా తేల్చలేదు. గతంలో సిబిఐ ఎంక్వైరీ అన్న వాళ్ళు ఇవాళ ఎక్కడ పెట్టారు సిబిఐ ఎంక్వైరీ? ఎక్కడ వాయిదాలు అడుగుతున్నారు కేసుల మీద? ఎక్కడ రాజీ అడుగుతున్నారు? కుటుంబాన్ని మా ఓటు తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టుకొని తెలంగాణలో రాజకీయం చేసుకుంటున్న షర్మిల్ని ఆంధ్రప్రదేశ్ కి ఎందుకు తీసుకొచ్చారని అడుగుతున్నారు. మాది జాతీయ పార్టీ అండి. ఆవిడ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ రాష్ట్రంలో పుట్టాను, ఆ రాష్ట్రంలో పెళ్లి చేసుకున్నానని స్పష్టంగా చెప్పింది. వీళ్ళలాగా కారణాలు లేకుండా ప్యాక్ చేయలే, ఎక్కడ కారణాలు లేకుండా మాట తప్పటం మడం తిప్పడం చేయలే, నేరుగా చెప్పింది, చాలా స్పష్టంగా చెప్పింది. అక్కడ కూడా ఒక నియంత్రణ ఓడించి వచ్చాను, కాంగ్రెస్ పార్టీని గెలిపించి వచ్చాను, ఇక్కడ కూడా కాంగ్రెస్ గెలిపిస్తాను, రాజశేఖర రెడ్డి ఆశయాలను తీసుకెళ్తానని చెప్తుంది.